మీరు చిత్రలేఖనంలోకి వచ్చి డ్రాయింగ్ టీచర్గా 9, 10, 11 ఆ 3 తరగతుల్లో నాకు చిత్రలేఖనం ఆప్షనల్గా తీసుకున్నాను. హైదరాబాద్ నుంచి తర్వాత మీరు వేసే చిత్రాల్లో కాపు రాజయ్య గారి గ్రామీణ జీవితం, నకాశీ చిత్రాలు, వీరందరూ కూడా ఇప్పుడు గ్రామీణ జీవితాన్ని నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండి చిత్రకారులుగా ఒక దశ వచ్చిన తర్వాత విద్యాభ్యాసం లేని పిల్లలను కూడా నేను కేంద్రీయ విద్యాలయ గోల్కొండలో పనిచేస్తూ ఉన్నాను. ఆ విద్యాలయం ఎలా ఉంటుందంటే ఏదో పేపర్లో వచ్చింది సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పిల్లలకి కాంపిటీషన్ ఉన్నది, మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు. వితౌట్ పాస్పోర్ట్ మేము ఢిల్లీ వెళ్ళాం. ఆ పాస్పోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారేమో అని అనుకున్నాం. లాస్ట్ మినిట్లో చెప్పారు నీ పాస్పోర్ట్ ఉన్నదా మీ అమ్మాయికి అని. అక్కడ వచ్చినటువంటి విద్యార్థులంతా ఒక ఎత్తు అయితే మన విద్యార్థులందరూ ఇంకో ఎత్తుగా ఉండేవాళ్ళు. ఈ వెనకమాలి ఎవడో మాస్టర్ ఉండాలి, ఈ మాస్టర్ సంగతి ఏంటి చూడాలని అనుకుని ఉంటారు. ఆ పెద్దవాళ్ళ మీద మహామహును మా మధ్యలో కూర్చొని అవార్డు తీసుకోవటం ఐ డోంట్ అలవ్ యూ అని కూడా చెప్పాడు. అంటే ఒక భావం ఉండేది. క్రియేటివ్ ఆర్ట్లో రష్యా అంత అడ్వాన్స్డ్ కాదు అని. మీరు ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ స్థలాన్ని మనం కొంచెం డెవలప్ చేసుకొని ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా విలేజ్ పిల్లలకి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏదో ఒక రకంగా సెంట్రల్ సెక్రటరీ లోపలికి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిసాం. మన తెలుగు వాళ్ళు అయితే చేసేవాళ్ళు లేదు కానీ బెంగాలీ ఆయన ఉన్నాడు లక్కీగా. తర్వాత మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి చేత రికమెండ్ కూడా చేయించారు. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ మా ప్లాన్ అప్రూవ్ చేసి పెట్టండి. మన దేశానికి మాత్రం చెందిన వాళ్ళు మాత్రం మదర్ తెరిసా గారు, మన శంకర్ పిళ్ళై గారు, 3వ వాడిగా నాకు ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ వన్ లివింగ్ మ్యాన్. వెల్కమ్ రియల్ టాక్ విత్ ఏకే. మనం ప్రస్తుతం సుప్రసిద్ధ చిత్రకారులు బిఏ రెడ్డి గారి సమక్షంలో ఉన్నాం. వారు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు గ్రహీత, ఏపీ బాలల అకాడమీ ద్వారా బాలబంధు అవార్డు గ్రహీత. ఇదేంటి, ఒకవైపు సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, మరోవైపు బాలబంధు. అంటే ఆయన సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు ఎంతోమంది బాలలకు ఇప్పించిన ఘనత వారిది. వారు మన ముందున్నారు, వారి పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీ బాల్యం చాలా గ్రామీణ ప్రాంతంలోది. కుటుంబ పరంగా ఎవరు చిత్రకారులు కాదు, చిత్రకళతో సంబంధం లేదు. మీకు ఈ చిత్రకళ వైపు ఎవరు నడిపించారు, ఎవరు ఆదర్శంగా నిలిచారు బాల్యంలో? బాల్యంలో అంటే నాన్నగారు వ్యవసాయదారుడు, ఆయన ఫ్రీడమ్ ఫైటర్ కూడా. అయితే కొంచెం ఎప్పుడు ఆదర్శ భావాలు ఎక్కువ ఉండే ఆయనకి. తన ఉన్నటువంటి పిల్లలందరినీ ఏదో ఒక విద్యలో ఎక్స్పెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. ఆ సందర్భంగా నాకు ఎస్ఎస్ఎల్సి అంటే 11వ తరగతి ఆ రోజుల్లో పరీక్ష పాస్ అయిన తర్వాత నువ్వు చిత్రలేఖనం నేర్చుకుంటావా అని అడిగారు. నేను సరే అన్నాను. దానికి కారణం ఏంటంటే మా గ్రామం పామరు జడ్పీ హై స్కూల్లో, పామరు ఏ జిల్లా? కృష్ణా జిల్లా పామరులో మా స్కూలులో అప్పుడు కంబైన్డ్ రాష్ట్రం, ఆంధ్ర తెలంగాణ అది ఇది లేదు, ఒకే రాష్ట్రంలో ఒకే ఒక్క స్కూల్ ఉండేది. అందులో చిత్రలేఖనం ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండేది. 9వ తరగతి నుంచి 9, 10, 11 3 తరగతులు. ఆ 3 తరగతుల్లో నాకు చిత్రలేఖనం ఆప్షనల్గా తీసుకున్నాను. అప్పుడు మా మాస్టర్ గారు బాగానే చేస్తున్నావురా, బాగానే ఉందిరా, నువ్వు బొమ్మలు అయితే నేర్చుకో, ఏదన్నా ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు చేరు అని చెప్పారు. అయితే అక్కడ మాకు దగ్గరలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు లేవు. ఇటు వస్తే హైదరాబాద్ రావాలా, లేకపోతే మెడ్రాస్ వెళ్ళాలా, లేకపోతే బొంబాయి వెళ్ళాలా. అంత దూరం పంపించేటువంటి శక్తి నాన్నగారి దగ్గర లేకపోవడంతో మా దగ్గరలో ఒక గ్రామం ఉండేది గుడివాడలో వేణుగోపాలరావు గారని ఒక రిటైర్డ్ ఆర్ట్ టీచర్ ఉన్నారు. ఆయన దగ్గర 3 సంవత్సరాలు బొమ్మలు వేయటం నేర్చుకొని ప్రభుత్వం తరపు నుంచి డిప్లొమా వచ్చింది. ఆ డిప్లొమా తీసుకొని మామూలుగా ఒక స్కూల్లో డ్రాయింగ్ టీచర్గా జిల్లా పరిషత్ స్కూల్లో జాయిన్ అవ్వటం జరిగింది. అది ఆ రకంగా చిత్రలేఖనంలోకి రావడం జరిగింది. అది మీరు చిత్రలేఖనంలోకి వచ్చి డ్రాయింగ్ టీచర్గా
అక్కడే కొనసాగడం కాకుండా హైదరాబాద్కు వలస వచ్చారు అనూహ్య రీతిలో. అంటే అప్పట్లో ఒక్కొక్క జిల్లాలో డిప్లొమా ఉన్నవాళ్ళు 2-3 ఉండేవాళ్ళు. ఆ డిప్లొమా తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువగా బొమ్మలు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. నేను చదువుకునేటప్పుడు వర్క్ చేసేటప్పుడు కొంతమంది సహా ఉపాధ్యాయులు ఏమన్నారంటే, నువ్వు డిప్లొమా ఉంది కదయ్యా, ఎస్ఎల్సి కూడా పాస్ అయినావు, నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకోవచ్చు కదా అంటే, ఆ సమయంలో కేంద్రీయ విద్యాలయాల అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. వాళ్ళ ప్రోత్సాహంతో ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు, హిందీ వచ్చేది కాదు. అయినప్పటికీ రైల్వే టికెట్ రిజర్వేషన్ చేయించుకోవడం కూడా చేత కాదు. అయినప్పటికీ జనరల్ బోగిలో వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. చాలామంది 200 మంది వచ్చారు 17 మంది పోస్టులకి. పెద్ద పెద్ద పెయింటింగ్స్ తీసుకొచ్చారు. చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు. ఉన్నవాళ్ళు నేనే చిన్నవాడిని. వాళ్ళని చూస్తే భయం వేసిందా? మరి భయం వేసింది కూడాను. అయితే ఏం జరిగిందంటే నా దగ్గర చాలా కట్ట బొమ్మలు ఉన్నాయి, ఒక 70 పెయింటింగ్స్ ఉన్నాయి ఎప్పటికీ. ఆ బొమ్మలన్నీ కూడా ఆ ఇంటర్వ్యూ హాల్లో ప్రదర్శించాయి. వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అరే ఈ కుర్రాడు చాలా మంచి బొమ్మలు తీసుకొచ్చాడు, వీళ్ళు చేసుకోవాలనుకున్నారేమోనో. నెక్స్ట్ 1 వీక్లోకి ఇంటికి వచ్చేసరికి 1 వీక్ తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది, పోస్టులో వచ్చింది. ఎక్కడ? నాసిక్ రోడ్ క్యాంపు, అది మిలిటరీ ఏరియా. ఇంట్లో అప్పుడే కొత్తగా పెళ్ళయింది నాకు. సరే వైఫ్ క్యారీయింగ్ 4 నెలలు 5 నెలలు. అరే ఇలాంటి అమ్మాయిని వదిలిపెట్టి ఎట్లా వెళ్తారా? మా ఇంట్లో, మా అత్తగారింట్లో పాపం గొడవ. అయినా కానీ మా హెడ్ మాస్టర్ గారి కంటే డబుల్ జీతం వచ్చేది అప్పుడు నాకు. మరి 67 రూపాయల నుంచి 200. సరికి నేను కొంచెం ప్రాంప్ట్గా దాని పేరేమి ఉత్సాహం కలిగి ఏదో లైఫ్లో ఒకేసారి అవకాశం కలుగుతుంది, ఆ దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని నేను ధైర్యం చేసి నాసిక్ వెళ్ళానండి. అక్కడ ఒక 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత అదృష్టం కొద్దీ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత దశ తిరిగింది అని చెప్పుకోవాలి. హైదరాబాద్ వాసులు అయిపోయాను మేము మొత్తం. అయితే ఎలాగూ అంటే ఇక్కడ సాలార్జంగి మ్యూజియం, తర్వాత గోల్కొండ ఫోర్టు, ఇక్కడ బాలభవన్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వర్క్షాపులు ఎన్ని ఉండటం మూలంగా ఏమైందంటే నేర్చుకోవడానికి చాలా అవకాశాలు కలిగినాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకున్నాను. ఒక 5-6 సంవత్సరాల్లో కొంచెం దారిలో పడ్డాము. ఆ తర్వాత నుంచి మామూలుగా చక్కగా ఒక ఫీల్డ్లో పెద్ద చిత్రకారుల్లో, మంచి చిత్రకారుల్లో, యువ చిత్రకారుల్లో ఒక చిత్రకారుడిగా గుర్తింపు రాగలిగింది. మీరు వేసే చిత్రాల్లో కాపు రాజయ్య గారి గ్రామీణ జీవితం, నకాశీ చిత్రాలు, ఇవన్నిటి పోలికలు కనిపిస్తాయి. కారణం ఏంటి? కారణం ఏంటంటే మేము చదువుకునే రోజుల్లోనే మాకు 3 గురువులు ఉండేవాళ్ళు. నేను ఏకలవ్యులాగా ఉండేవాడిని అనమాట. కాపు రాజయ్య గారు, అంత్యాకుల పైడిరాజు గారు, కె శ్రీనివాసులు గారని ఆయన. వీళ్ళు 3 మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి జానపద ప్రసిద్ధ చిత్రకారులు. వీరిని ఆదర్శంగా తీసుకొని వీరందరూ కూడా ఇప్పుడు గ్రామీణ జీవితాల నుంచి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అలా గ్రామీణ జీవితాల మీద చక్కని స్టైల్లో చేస్తున్నారు కాబట్టి నాకు బాగా నచ్చింది. దాన్ని మనం ఎందుకు ఫాలో కాకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ దగ్గర ఆదర్శంగా తీసుకొని అదే ఫాలో అవుతూ వచ్చేవాడిని. నా బొమ్మల్లో రాజయ్య గారి బొమ్మల పోలికలు కనపడతాయి, పైడిరాజు గారి బొమ్మల పోలికలు కనపడతాయి, శ్రీనివాసులు గారి బొమ్మల పోలికలు కనపడతాయి. వీటన్నిటి కూర్పు ఏదో నా సొంత శైలిగా ఒకటి మార్చుకున్నాను, కానీ పోలికలు కనపడుతూ ఉంటాయి. అది నా అదృష్టం కూడా అనుకుంటా. ఒక తెలుగు స్టైల్ మనం నిలబెట్టగలుగుతున్నామంటే అది ఒక అదృష్టంగానే భావిస్తూ ఉంటాను నేను ఇప్పటికీ కూడా. తెలంగాణకు సంబంధించిన చేర్యాల నకాశీ చిత్రకళకు ప్రసిద్ధి. అవును, వాటి ప్రభావం కూడా మీ దగ్గర కనిపిస్తుంటుంది. వాటి ప్రభావం కూడా ఉన్నది. ఎందుచేతనంటే నేను కూడా గ్రామీణ జీవితం నుంచి వచ్చిన వాడిని. ఈ గ్రామీణ జీవితంలో ఉన్నటువంటి వ్యవసాయ పద్ధతులు కానీ, తర్వాత చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉండేది. నేను వ్యవసాయదారుడు బిడ్డని, పొలం వెళ్ళేవాళ్ళం, సెలవులు వచ్చినప్పుడల్లా పొలం వెళ్ళేవాళ్ళం, దుక్కు దున్నేవాళ్ళం, బుట్టలు మోసేవాళ్ళం, ఎరువులు చేసేవాళ్ళం. అలాగే ఊళ్ళో మా గ్రామంలో ప్రతి పండుగలకి హరిదాసులు వచ్చేవాళ్ళు, హరికథలు చెప్పేవాళ్ళు,
బుర్రకథలు చెప్పేవాళ్ళు, తోలుబొమ్మలాటలు ఆడించేవాళ్ళు, పిచ్చిగూళ్ళు అనేవాళ్ళు వచ్చేవాళ్ళు. వీళ్ళందరి ప్రభావం నా మీద ఉండేది. అదే ప్రభావం ఈ చిత్రకారుల మీద కూడా, నకాషి చిత్రకారుల మీద ఉండేది, రాజయ్య గారి మీద ఉండేది, పైటరాజు గారి మీద ఉండేది, శ్రీనివాసులు గారి మీద ఉండేది. వీళ్ళందరి కూర్పు నా మీద పడి వాళ్ళ ప్రభావం నా మీద చాలా ఉండింది. అందుచేత అదే శైలిలో నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే శైలిలో చిత్రాలు వేస్తూ ఉన్నాను. మీరు చిత్రకారులుగా ఒక దశ వచ్చిన తర్వాత పిల్లలకు నేర్పిస్తూ చాలామంది చిన్నపిల్లలను, గ్రామీణ ప్రాంత పిల్లలను, విద్యాభ్యాసం లేని పిల్లలను కూడా మంచి చిత్రకారులుగా తీర్చిదిద్దారు. అవును. సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు మీకు లభించింది. అది ఎప్పుడు లభించింది, ఎట్లా ఫీల్ అయ్యారు దాని మీద? 1987లో అనుకుంటాను. అప్పటికి నేను కేంద్రీయ విద్యాలయ గోల్కొండలో పనిచేస్తూ ఉన్నాను. ఆ విద్యాలయం ఎలా ఉంటుందంటే, అన్ని ప్రాంతాల్లో పనిచేసేటువంటి మిలిటరీ వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చదువుకుంటూ ఉంటారు. నేను ముందు చెప్పాను కదా, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని. నేను వచ్చిన కొత్తలో నేర్చుకోవాలి కదా, భాష ఉంటేనే మన పిల్లలకి ఏదైనా ఎక్స్ప్రెస్ చేయడానికి వీలుంటుందని నేను ఆగ్రా యూనివర్సిటీ నుంచి, విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్ లిటరేచర్లో పట్టా తీసుకున్నాను ప్రైవేట్గా. దాని మూలంగా నాకు భాష మీద కూడా కొంత పట్టు వచ్చింది. ఆ పట్టు ఉపయోగించుకుంటూ పిల్లలకి విద్య నేర్పుతూ ఉండేవాళ్ళు. డ్రాయింగ్, పెయింటింగ్ నేర్పడానికి కూడా విద్య అవసరం అయ్యేది. అలా నేర్పుతూ ఉండగా ఒకసారి ఏదో పేపర్లో వచ్చింది, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పిల్లలకి కాంపిటీషన్ ఉన్నది అని. అనేసరికి మనం కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు అనేటువంటి ఆలోచనతో కొన్ని బొమ్మలు పిల్లలు తయారు చేయించి పంపిస్తే ఆ సంవత్సరం ఒక అవార్డు వచ్చింది. అది ఇన్సిడెంటల్ ఏమైందంటే, మా పెద్ద అమ్మాయికి వచ్చింది, పద్మారెడ్డికి. అప్పుడు ఆవిడ 7th క్లాస్ 8th క్లాస్ చదువుతూ ఉన్నది. నెల రోజులు పంపించాలి అమ్మాయిని రష్యా పంపాలి. మనకి సంబంధం లేదు. అమ్మాయిని తీసుకెళ్ళి ఢిల్లీలో వదిలిపెట్టి రావాలా, అంతవరకే మన పని. మళ్ళీ నెల పోయిన తర్వాత తెచ్చుకోవాలా. పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని నాకేం తెలిసి వచ్చేది కాదు. ఇంకోటి ఏంటంటే, ఆ రోజుని పాస్పోర్ట్ తెచ్చుకోవడం కూడా చేత కాదు. తెలియదు. నాకు నేనేమనుకున్నానంటే, ఆ పాస్పోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారేమో అని అనుకున్నాను. లాస్ట్ మినిట్లో చెప్పారు, నీ పాస్పోర్ట్ ఉన్నదా మీ అమ్మాయికి అని. అప్పుడు అప్లై చేస్తే రాలేదండి. రాకపోతే అప్లై చేసాం. మేము ఇక్కడి నుంచి ఢిల్లీ బయలుదేరే వరకు పాస్పోర్ట్ రాలే. వితౌట్ పాస్పోర్ట్ మేము ఢిల్లీ వెళ్ళాం. ఎంక్వైరీ చేస్తే మద్రాస్ ఆఫీస్ వాళ్ళు బై పోస్ట్ పంపించారు ఇక్కడికి. ఆ పోస్ట్ పంపిస్తే మా తమ్ముడు ఇక్కడ ఉండేవాడు, జేఎన్టీలో చదువుకునేవాడు. ఆయన, ఒరే బాబు వచ్చిందంటే చూడరా అంటే, ఆయన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడి నుంచి అక్కడికి పంపించాడు. ఎవరి చేత ఏదో ఉండేది అప్పుడు, మన ఎక్స్ప్రెస్ డెలివరీ అయ్యి ఉండేవి, దాంతో మేము ఢిల్లీలో ఉండగా ఆ పాస్పోర్ట్ అక్కడికి వచ్చింది. నేను వెళ్ళాను, మద్రాసు వెళ్ళాను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవడానికి. రాత్రిపూట బస్సులో సీట్ లేదు, బస్సులో కింద పడుకొని రావాల్సి వచ్చింది. సరే అదృష్టం ఎలా ఉందో అని అనుకున్నాం. ఇక్కడికి వచ్చినా కానీ పాస్పోర్ట్ రాలా అప్పటికి. అయినా కానీ వెళ్ళాం, ధైర్యంగా ఢిల్లీ వెళ్ళాం. అక్కడ వాడిని అడిగా, ఒకవేళ పాస్పోర్ట్ రాస్తే మీరేం చేస్తారు అంటే, మేము ఎంబాసీ నుంచి ఏదో ఒకటి చేస్తాంలేండి, మీరేం భయపడొద్దన్నారు వాళ్ళు. సర్లే బాగానే ఉంది ఈ పని కూడా ఊరుకున్నాం. లక్కీగా పాస్పోర్ట్ మా ఇంటికి వచ్చింది. మా తమ్ముడు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ వెళ్ళి కలెక్ట్ చేసుకొని అలాగే పంపించాడు. ఏదో ఫ్లైట్లో పంపించాడు, దొరికింది, వెళ్ళొచ్చాం. అది 16 మంది పిల్లలకి సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు పెయింటింగ్లు వచ్చిందండి. ఈ 16 మంది పిల్లల్ని రష్యా పంపించగలిగాం. ఈ 16 మంది పిల్లల్లో మీరు శిక్షణ ఇచ్చిన వారు ఎందరు? అందరూ మా వాళ్ళే. నా శిక్షణే 16 మంది, మొత్తం 16 మంది. అది గొప్ప అదృష్టం కదండి ఒక అధ్యాపకుడికి, అందుకంటే ఏం కావాలి. అయితే వాళ్ళు కూడా 16 మందికి ఇంటర్నేషనల్ అవార్డు. అది 2 కంట్రీస్ వాళ్ళు కలిపి ఇచ్చినటువంటిది. ఒక బంగారు పథకం ఇచ్చేవాళ్ళు. నెల రోజులు అక్కడ ఆర్టిక్ యంగ్ పైనీర్స్ క్యాంప్ అని ఉండేది రష్యాలో. అక్కడ పంపించేవాళ్ళు. అంతర్జాతీయ శిబిరం, దేశాల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు అక్కడ. ఒక్క నెల రోజులు వీళ్ళు అక్కడ ఉండాలి. వీళ్ళు కొంచెం నాకంటే మెరుగు ఈ పిల్లలు. వాళ్ళు కొంచెం హిందీ వచ్చు, కొంచెం ఇంగ్లీష్ వచ్చు, మేనేజ్ చేసేవాళ్ళండి. వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా మన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ తీసుకెళ్ళేవాళ్ళు.
అక్కడ ప్రదర్శించేవాళ్ళు. అక్కడ వచ్చినటువంటి విద్యార్థులంతా ఒక ఎత్తు అయితే మన విద్యార్థులందరూ ఇంకో ఎత్తుగా ఉండేవాళ్ళు. వీళ్ళ పెయింటింగ్స్ అన్ని అక్కడ ప్రదర్శించేవాళ్ళు. అక్కడ మేనేజర్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానివ్వండి చాలా సంతోషపడేవాళ్ళు. అబ్బా, ఇండియన్ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు, భారతీయ సంస్కృతి ఎంత గొప్పదా, రామాయణం ఎంత గొప్పదా, భాగవతం ఎంత గొప్పదా అనేటువంటి ఆలోచన వాళ్ళందరికీ కలిగేది, ఆ పిల్లలకు కూడా. ఆ రకంగా వాళ్ళు ఏం చేసేవారంటే, ఓహో దీని వెనకమాలి ఎవడ మాస్టర్ ఉండాలి, ఈ మాస్టర్ సంగతి ఏంటో చూడాలని అనుకుని ఉంటారు. తేల్చేద్దాం అనుకుని మొత్తం మీద ఎంక్వైరీ చేశారు. చేసిన తర్వాత ఈ అధ్యాపకుడు కూడా మనం అవార్డు ఇవ్వకపోతే ఎలాగూ అనేటువంటి భావం వాళ్ళకి కలిగి ఉండాలి. నాకు మెసేజ్ పెట్టారు, ఈ బై డేటా అది కంప్లీట్గా పంపించమని. అది పంపిన తర్వాత వార్త వచ్చింది, నేను కూడా నెహ్రూ అవార్డుకి సెలెక్ట్ చేశాం. అమ్మ బాబు, నెహ్రూ అవార్డు అప్పటికి మన దేశం మనకి ఎవరికి వచ్చిందండి? నారాయణ గారు ఒక్కడే వచ్చింది, సి నారాయణ రెడ్డి గారికి ఒక్కడికే వచ్చింది. అక్కడ విజయనగరంలో ఒక డాన్సర్ ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరికే వచ్చింది మన ఆంధ్రదేశం నుంచి. 3వ వార్డు నేను. అమ్మో బాబు అన్న, సరే బయలుదేరి వెళ్ళాం. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో అద్భుతం ఏంటంటే, అదే సంవత్సరం మన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారు, బిర్జూ మహారాజ్ గారు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి, వాయిద్యం ఒకరు నృత్యం సంగీతం. బిర్జూ మహారాజ్ గారు ఎవరండి? భారతరత్న. మన బిర్జూ మహారాజ్ గారు ఎవరండి? ఈయన బిస్మిల్లా ఖాన్ గారు పద్మశ్రీ కంటే అన్నిటికంటే ఉత్తమమైంది పద్మ విభూషణ్ అవార్డు విన్నారు. ఇటు భారతరత్న. ఈ మధ్యలో ఈ పిల్లాడు కూర్చున్నాడు. లైఫ్ అప్పటికి మీ వయసు ఎంత? అప్పటికి 35 40 ఉండొచ్చు బహుశా. సరే, అంటే మీరు అడుగుతున్నారు కదా నీ భావం ఎలా ఉంది అంటే, భయం. ఆ పెద్దవాళ్ళ మీద మహామహుని మధ్యలో కూర్చొని అవార్డు తీసుకోవటం అలా అంత అద్భుతమైనటువంటి ఫీలింగ్ అండి లైఫ్లో. అచీవ్మెంట్ అంటే ఎవరికి సంతోషం ఉండదు చెప్పండి. అలా 15 రోజులు నాకు కూడా ప్రోగ్రాం ఇచ్చారు. అక్కడికి వెళ్ళి నువ్వు రష్యాలో తిరిగి అక్కడ ఆర్ట్ గ్యాలరీలు, ఆర్ట్ స్కూల్స్ చూసి రమ్మని. అక్కడ అనుభవాలు ఏంటి మరి? ఏమండి రష్యాలో అనుభవాలు ఏంటి? రష్యా అనుభవాలు ఏంటంటే, నాకు వాళ్ళు ఒక డ్రింక్ ఆఫర్ చేశారు. మామూలుగా డ్రింక్ ఆఫర్ చేస్తారు కదా, నేను టెంప్ట్ అవుదాం అనుకున్నా కానీ బయట చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడే అలవాటు లేదు, బయట డ్రింక్ చేస్తాం. ఏమయ్యా మాకు ఒక గైడ్ ఇచ్చారు నాకు. ఆ గైడ్ని ఇస్తే ఏమయ్యా అంటే, యూ డోంట్ టేక్, ఐ డోంట్ అలవ్ యూ అని కూడా చెప్పాడు. నేను త్రాగనివ్వను, నేను ఒప్పుకోను అన్నాడు. సరే, చాలా సంతోషం అయ్యా అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ట్ స్కూల్కి వెళ్ళామండి. ఆర్ట్ స్కూల్లో ఏంటంటే మోడల్ నేకెడ్, బట్టలు లేవు, ఆడ మనిషి. అమ్మ బాబు, మన దగ్గర అయితే ఆ మనిషి ఇంకా చూస్తూ ఏ రకాల భావాలు వచ్చాయో మనకు తెలియదు. కానీ పిల్లలు కూర్చుని హాయిగా పెయింట్ చేసుకుంటున్నారండి. ఆవిడతో మాకేం సంబంధం లేదు, ఆ బొమ్మతోనే సంబంధం. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్ చూసాం. అలాగే ఇంకొక స్కూల్కి వెళ్ళాం, జెంటిల్మెన్ నేకెడ్ అలా పని చేసుకుంటున్నారండి. ఆ తర్వాత మ్యూజియంస్కి తీసుకెళ్ళారండి. ఆర్ట్ మ్యూజియంలో లేదా ఆర్ట్ మ్యూజియంసేనండి, మిగిలిన మాకెందుకు. అసలు గంటల తరబడి చూసాం. అక్కడ మ్యూజియం అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళు ఏమంటారు, చూపించేవాళ్ళు ఉంటారు కదా, గైడ్లు. 90 ఏళ్ళు మనుషులు, లేడీ, తెల్లటి జుట్టు, తెల్లటి రంగు, తెల్లటి బట్ట, ఇంతలా ఆ కుర్చీలో కూర్చుని లేచి వచ్చి ఇన్వైట్ చేసి మొత్తం అంతా చూపించేవాళ్ళు. ఓహో, ఇంత వయసులో ఉన్నటువంటి వాళ్ళు 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నటువంటి వృద్ధులు లేడీస్ చేస్తున్నారంటే ఎంత ఇన్స్పిరేషన్ కావాలి మనకి. అలా చాలా చక్కని ఎక్స్పీరియన్స్ వచ్చినాయండి రష్యా పర్యటనలో కూడా. అనేక మ్యూజియంస్ చూడటం జరిగింది. అంటే ఒక భావం ఉండేది, క్రియేటివ్ ఆర్ట్లో రష్యా అంత అడ్వాన్స్డ్ కాదు అని. వీళ్ళు రియలిస్టిక్ ఆర్ట్లో గొప్పవాళ్ళు, క్రియేటివ్ ఆర్ట్లో కాదు అనేటువంటి ఒక భావం కలిగించేవాళ్ళు ఆర్టిస్టులు. కానీ అది తప్పు. క్రియేటివ్ ఆర్టిస్టులు కూడా గొప్పవాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక్కొక్క పెయింటింగు మన పెద్ద స్క్రీన్స్ ఉన్నంత పెయింటింగ్స్, స్క్రీన్ ఉన్నంత ఉన్నాయి. అద్భుతమైనటువంటి రియలిస్టిక్లో ఉన్నాయి, క్రియేటివ్లో ఉన్నాయి.
ఒక్కొక్క పెయింటింగ్ మొదలు పెడితే ఒక కుర్రవాడిని మోడల్గా తీసుకుంటే 15 ఏళ్ళ వయసులో ఉన్న ఆడపిల్లని మోడల్గా తీసుకున్నప్పుడు 35 ఇయర్స్ ఏజ్ వరకు ఆ పెయింటింగ్ నడుస్తూనే ఉండేది. ఈ పిల్ల ఏజ్ పెరిగిపోయేది. అక్కడ వాళ్ళు అలా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. ఈ పిల్లేనండి, ఆ పిల్ల చూడండి ఎలా ఉన్నది. 20 ఏళ్ల పాటు మరి 15 ఏళ్ళు. మనమేమో ఇలా కొట్టి పెయింటింగ్ తయారైపోయింది, మోడర్న్ ఆర్ట్ అని చూపిస్తున్నాం మనం. అది కుదరదు. మోడర్న్ ఆర్ట్ కూడా చాలా కృషి ఉండాలా, శక్తి ఉండాలా, దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలా. అప్పుడే ఒక చిత్రకారుడు గొప్ప చిత్రకారుడు అవుతాడు. అది ఒక విషయం నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి. మీరు హైదరాబాద్లో స్థిరపడ్డ తర్వాత పిల్లల కోసం చిత్రకళ నేర్పాలని, అది గ్రామీణ ప్రాంతంలో, అట్టడుగు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలకు, వాళ్ళు చదువు రాదు, రకరకాల వృత్తుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అట్లాంటి వాళ్ళకి నేర్పడానికి మీరు ఒక పాఠశాల ఏర్పాటు చేశారు. ఎందుకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది? మీ సొంత భవనం. మేము వచ్చింది పేదరికం నుంచి వచ్చామండి. గ్రామీణ ప్రాంతం, వ్యవసాయ తల్లిదండ్రులు వ్యవసాయం, మా మేనమామలు, మా తాతలు అందరూ కూడా వ్యవసాయం, చిన్న 2 ఎకరాలు 3 ఎకరాల పొలం ఉన్నటువంటి చిన్న రైతులు. గ్రామీణం మీద నాకు కొంత అభిమానం ఉంటుంది. ఎంత మనం సిటీలోకి వచ్చి ఉన్నప్పటికీ కూడా నా ఈ ఏజ్లో 85 ఇయర్స్ ఏజ్లో కూడా నేను అప్పుడప్పుడు మా ఊరు వెళ్ళి పలకరించేస్తాను. మా చుట్టాలని, మా మేనమామల్ని, వాళ్ళని పలకరించేస్తూ గ్రామం మీద ప్రేమ ఉంటుంది. మరి ఇక్కడ చూసి వచ్చేసరికి ఇదే ఒకరోజు ఈ హైదర్గూడ విలేజ్లో ఒక వివాహానికి రావాల్సి వచ్చింది. వివాహానికి రావాల్సి వస్తే ఒక చిన్న స్థలం ఖాళీగా ఉన్నది. అక్కడ ఎవరో చెప్పారు, ఇది అమ్మకానికి ఉన్నది, నువ్వేమన్నా ప్రయత్నం చేస్తే బాగుంటుంది, తీసుకోవయ్యా, ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, పిల్లలు ఉన్నారు కదా, ఒక పిల్లకి తీసుకో అని చెప్పి నేను ప్రయత్నం చేస్తే నరసింహారెడ్డి గారు అని ఉండేవాడు. ఆయన మన ఇంటి వెనకమాల, ఆ స్థలం వెనకమాల. ఆయనతో మాట్లాడితే ఇప్పిస్తాను రెడ్డి, నీకేం పర్లేదు, ఒక 1,20,000 ఖర్చు పెట్టుకో అన్నాడు. నా ప్రావిడెంట్ ఫండ్ చూస్తే 1,00,000 రూపాయలు దొరికింది. 17,000 ఎంత పెట్టి 1,17,000 అది తీసుకున్నాం. తీసుకున్న తర్వాత అంటే ఏ దశలో ఉండే అప్పటికి రూఫ్ వేసి ఉన్నదండి, అంతే. స్తంభాలు ఉన్నాయి, రూఫ్ వేసి ఉంచారు. నేను డెవలప్ చేసుకోవాలి, ఇంకొక 1,00,000 రూపాయలు పెడితే డెవలప్ అయిపోతుంది. సరే అన్న తర్వాత ఏదో కారణం మీద నేను మా పెద్దమ్మాయి పద్మారెడ్డి ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఢిల్లీ వెళితే ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు మాకు చాలా సమయం దొరికింది. అమ్మా, మనం అక్కడ స్థలం చూసాం కదా, ఆ స్థలాన్ని మనం కొంచెం డెవలప్ చేసుకొని ఏదన్నా చేస్తే బాగుంటుంది కదా విలేజ్ పిల్లలకి. మనం ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నాము, క్వాలిఫైడ్ ఉన్నాము, మన భావాలు ఒకటిగానే ఉన్నాయి కనుక మనం పిల్లలకి మనం విలేజ్ నుంచి వచ్చాము, అలాంటి పిల్లలకి మనం ఏమైనా చేస్తే బాగుంటుంది కదా అని. అవునన్న, బాగా ఉందని ఐడియా, ఎట్లా చేద్దాము. సరే, అది తీసుకోవటం అయింది. అప్పటికి మంచి సపోర్ట్ దొరికింది మీకు. ఆవిడ ఇప్పుడు సపోర్ట్, రైట్ హ్యాండ్, వర్క్లో రైట్ హ్యాండ్. మా రెండో అమ్మాయేమో మిగిలిన వాటికి లెఫ్ట్ హ్యాండ్. ఇద్దరు చక్కని సపోర్ట్. మరి మగపిల్లలు అయితే చేసేవాళ్ళే లేదే కానీ. పద్మారెడ్డి గారు చిన్నమ్మాయి పేరు చెప్పలేము. సుధా. పేర్లు కూడా చాలా సింపుల్, ఒకటి పద్మ, ఒకటి సుధా అని, ఇలా సింపుల్. మా లైఫే సింపుల్గా ఉంటుంది ఇప్పుడు. సరే, ఆ సమయంలో వచ్చిన తర్వాత డెవలప్ చేసామండి. కింద ప్రాంతం డెవలప్ చేసాం. ఒక హాల్ ఉన్నది. అప్పుడు ఇక్కడ గవర్నమెంట్ ప్రాథమిక విద్యా పాఠశాల ఉన్నది. వాటి దగ్గరికి వెళ్తే కొంతమంది పిల్లల్ని పంపించండి, మేము ఇక్కడ స్కూల్ పిల్లలకి, మగ పిల్లలకి కానీ ఆడపిల్లలకి కానీ, గ్రామీణ పిల్లలకి మాత్రం మేము అర్ధన డబ్బు తీసుకోము, మెటీరియల్ ఇస్తాము, చేద్దామంటే ఆయన కొంతమంది విద్యార్థులను పంపించారు. వాళ్ళు వచ్చారు, చూశారు. ఎంతమంది పిల్లలతో ప్రారంభించారు? 15-20 మందితో ముందు ప్రారంభించామండి. ఆ తర్వాత కొన్ని ప్రభుత్వం కూడా కొంత మాకు సహకారం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం. ఒక 2-3 స్కీములు ఉన్నాయి అందులో. ఒక స్కీమ్కి మేము అప్లై చేస్తే చెయ్యండి. ఒక బెంగాలీ ఆయన ఉన్నాడు అక్కడ, ఆ ఢిల్లీలో మేము వెళ్ళినప్పుడు ఒకసారి కలిసాము ఆయన్ని. ఏదో ఈ ఎగ్జిబిషన్ చూస్తానికి వెళ్తాం కదా. ఈ పద్మారెడ్డి మా పెద్దమ్మాయికి 2-3 సార్లు నేషనల్ శంకర్స్ వీక్లీ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ అవార్డు. అది తీసుకోవడానికి వెళ్ళాం. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఏదో ఒక రకంగా సెంట్రల్ సెక్రటరీ లోపలికి వెళ్ళి ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీని కలిస్తే ఇదండి మా ప్లాన్ ఇలా ఉన్నది, మీరు సహకారం చేస్తే బాగుంటుందంటే, మన తెలుగు వాళ్ళు అయితే చేసేవాళ్ళు లేదే కానీ బెంగాలీ ఆయన ఉన్నాడు లక్కీగా. అది చేస్తామండి, మీకు 1,00,000 రూపాయలు 50,000 ఎంత ఇస్తాం, మీరు మొదలు పెట్టండి అన్నాడండి.
వచ్చాము, మొదలుపెట్టాము, డబ్బులు వచ్చినాయి. ఒక 50,000 ఎంతో వచ్చినాయి. వాటితో మొత్తం అంతా ఎక్విప్మెంట్, రంగులు కానీ, పేపర్లు కానీ, బోర్డులు కానీ అవి ఇవి కొన్ని తయారు చేయించగలిగాము. హ్యాపీగా అయిపోయింది. అలా స్టార్ట్ అయిందండి ఇది. అంటే పూర్తి చిన్నపిల్లలు అప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ. చాలా చిన్న వాళ్ళకు చిత్రకళ నేర్పడం అనేది మీరు చిన్నపిల్లలా మారితే తప్ప చేయలేరేమో. ముందు ఎలా ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళు చీవుడు ముక్కుతో వచ్చేవాళ్ళు అండి. చిరిగిపోయిన బట్టలు, చెప్పులు ఉండేవి కాదు. వర్షంలో వచ్చేవాళ్ళు, బురదకాళ్ళతో వచ్చేవాళ్ళు. అక్కడ నీళ్లు ఉండేవి కాదు కడుక్కోవడానికి. అయినప్పటికీ కూడా ఏదో మాకు ఒక రకమైన ప్రేమ కలిగిందండి. ఎందుకు నేను చెప్పలేనని. అది వాళ్ళందరినీ అలా దగ్గరికి తీసుకొని తిట్టేవాళ్ళం, కొట్టేవాళ్ళం కాదు, కానీ అరే అట కదా ఇట్లా కదా అరే తురు అనుకుంటే అన్నీ చేసేవాళ్ళం. పాపం వాళ్ళు అన్నీ అనుభవించి ఈరోజు జమ్స్ లాగా తయారయ్యారండి. ఒక 30 మంది పిల్లలు ఎంఎఫ్ఏ, బిఎఫ్ఏ, చిన్న ఉద్యోగాలు, చిన్న క్వాలిఫికేషన్ కాదండి. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాదు, శాంతినికేతను, మహారాజా బరోడా యూనివర్సిటీ, శాంతినికేతన్, ఇలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీ, మన తెలుగు యూనివర్సిటీ, మన ఇక్కడ పి నాగేశ్వర గారు అమ్మాయి వాణీదేవి గారు పెట్టినటువంటి కాలేజీ, జేఎన్టీయు, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, ఇన్ని చోట్ల వీళ్ళు విద్యలు అభ్యసించి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు సంపాదించి ఫెలోషిప్లు సంపాదించారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. 2-3 పిల్లలు ప్రొఫెసర్స్ అయినారు, టీచర్స్ అయినారు. అది ఒక విలేజ్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉండొచ్చు, ఆర్టిస్టులు ఉండటం అది చాలా రేర్ అనమాట. వీళ్ళు ఆర్టిస్టులా ఇదయ్యారు. ఆర్టిస్టులు చదువుకున్న వారిగా చదువుకున్న వాళ్ళే ఆర్టిస్టులే. చదువుకున్న వాళ్ళే కానీ చదువు ద్వారా కాదు, ఆ చదువు కాదు, చిత్రకళ. పైగా వాళ్ళకి మంచి సంస్కారం అండి. ఎలాగంటే పెద్దవాళ్ళతో మాట్లాడటం కానీ, గౌరవించటం కానీ, పిల్లలతో వాళ్ళకున్న వాళ్ళ విద్యార్థులని సరిగా ఉంచడంలో కానీ చక్కని పౌరులుగా తయారయ్యారు. అది మాకు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పిల్లలు పెయింటింగ్ చేసినటువంటి బొమ్మలకి దాదాపుగా 30 దేశాల నుంచి అద్భుతమైనటువంటి అవార్డులు, ఆ పురస్కారాలు అభివృద్ధి చెందినటువంటి ఇతర దేశాల చిత్రాలతో పోటీపడి వీళ్ళు కొన్ని సమయాల్లో వాళ్ళని అధిగమించి టాప్ అవార్డ్స్ తీసుకొచ్చారు. ఇందులో ఉన్నాయా? ఉన్నాయి, అందులో ఈ బుక్లో ఉన్నాయి. ఏ బుక్? పై దాంట్లోనే అందులో ఉంటాయి. ఈ పిల్లలు వెనక వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అత్యంత అవార్డులు పొందిన పిల్లలు నేను 2-3 ఉదాహరణలు మీకు చెప్తాను. జెకోస్లోవేకియాలో టాప్ అవార్డు 70 దేశాల పిల్లలు పాల్గొన్నటువంటి దాంట్లో మన పిల్లలు బెస్ట్ టాప్ అవార్డు వచ్చింది. రోజ్ ఆఫ్ లేడీస్ ప్యాలెట్ అని ఉంటుందండి. అది రోజ్ ఆఫ్ లేడీస్ మెడల్స్, 3 పిల్లలకి మెడల్స్ రావటం. 2 మన పిల్లలు ఇక్కడ విలేజ్లో వాడు, 3 ఆయన 3 పిల్లలకి టాప్ అవార్డు, ఒక షీల్డ్ అనమాట. దాన్ని ఆ షీల్డ్ కూడా తీసుకొచ్చి వాళ్ళు ఇన్వైట్ చేశారు మనకు అక్కడికి. పద్మారెడ్డి 3 పిల్లల్ని తీసుకువెళ్ళింది అక్కడికి. అయితే మన ప్రభుత్వం డబ్బులు ఇస్తామని ఒప్పుకున్నది, వాళ్ళ ప్రభుత్వం రికమెండ్ చేసింది. ఏదో ఈ బిఏ రెడ్డి సంపాదన పెట్టి పంపించాడు, డబ్బులు మొత్తం రాలేదు. ఆ ప్రభుత్వం నుంచి రాలే, ఈ ప్రభుత్వం నుంచి. ఆ ప్రభుత్వం ఎవరు? మన ప్రభుత్వమే. వీళ్ళు ఒప్పుకున్నారు, కల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒప్పుకున్నారు, పంపించండి. అవార్డు పార్టిసిపేషన్ కాదు, అవార్డు టాప్ అవార్డు తీసుకొస్తున్నారు, మీకు ఇవ్వకపోతే ఎలాగూ చెప్పింది. తర్వాత మన కొండా విశ్వేశ్వరరెడ్డి గారి చేత రికమెండ్ కూడా చేయించారు. ఇంకా 2 ఏళ్ళు అయిందండి, వాళ్ళు ఇంతవరకు ఇవ్వలేదంటే ఆయన రాసినా కానీ రాలేదు. ఏం చేస్తాం మరి? అదొక ఎత్తు అనుకోండి, పెద్ద ఇబ్బంది ఏం కాదు, భగవంతుడు ఇచ్చాడు. అలా అక్కడికి వెళ్ళి వచ్చారు. హాంకాంగ్ 2 సార్లు తీసుకెళ్ళింది మన పిల్లల్ని. హాంకాంగ్ వాళ్ళు మన పిల్లల్ని 2012 and 2013లో 3 పిల్లలు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ టాప్ చక్కగా చేశారు. వాళ్ళకి యోగ్యతా పత్రాలు ఇచ్చారు. హాంకాంగ్ వెళ్ళినప్పుడు రాను పోను ఖర్చులు పోతే మొత్తం వాళ్ళే పెట్టుకున్నారు అంతా. సంగతి చెప్తున్నాను. అలా 2 సంవత్సరాల క్రితం స్లోవేకియా వెళ్ళిచ్చారు. ఈ 3 చోట్లకి పద్మారెడ్డి పిల్లల్ని నా వల్ల అయ్యేటట్టు కనపడలేదమ్మా, నువ్వే మేనేజ్ చేయాలంటే ఆవిడ మన ఇండియా తరపున రిప్రజెంట్ చేసి అక్కడ మన ఫ్లాగ్ పైకి చూపించి
ఇప్పటికి కూడా వాళ్ళతో ఉత్తర ప్రత్యుషాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం మన వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటారు, మీరు రండి ఈసారి కూడా మీకు అవార్డులు వచ్చినాయి రామని. డబ్బులు ఉండాలి కదండి వీళ్ళు రావడానికి. ప్రభుత్వాన్ని అడిగితే ఇదిగో అంటారు, అదిగో అంటారు. వాళ్ళేమో పేద పిల్లలు. సరే పేద పిల్లలు, మనం కూడా పేదవాళ్ళం, మనం ఏదో ఒకసారి చేయగలుగుతాం కానీ ఎల్లకాలం చేయలేం కదండి. అలా నడుస్తాం. ఇంతకు ఆ పాఠశాల పేరు చెప్పలే మీరు, సంస్కృతి మా పాఠశాల పేరు సంస్కృతి బాలల కళా కేంద్రం. అది హైదర్గూడ గ్రామంలో రాజీవ్ గాంధీ పార్క్ దగ్గరలో ఉన్నది. 150 గజాల స్థలంలో. ఆ మధ్యలో నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అవి వచ్చినప్పుడు దాన్ని కొంచెం పైన కూడా విస్తరించాను. దాన్ని కింద లైబ్రరీ కానీ కొన్ని వందల పుస్తకాలు ఇప్పుడు సమకూర్చాము. అది ఇంకా ఈయన చూస్తున్నాడు, దాన్ని ప్రాపర్ అడ్జస్ట్మెంట్ చేయాలి. మీరు అటు వెళ్ళినప్పుడు మీరు చూద్దరు. కానీ కింద భాగంలో లైబ్రరీ. మొత్తానికి ఈయన అంటాడు, మనవని పేరు చెప్పలే. ఈయన శ్రీతేజ్ నాకు లవ్లీ డార్లింగ్ గ్రాండ్ సన్ వీడు నాకు. మా ఇంకో గ్రాండ్ డాక్టర్ ఉన్నది, ఆ అమ్మాయి ఇప్పుడు అమెరికాలో స్టడీ చేస్తూ ఉన్నది. జైపూర్లో యూనివర్సిటీ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్లో ట్రైనింగ్ అయ్యింది, బీటెక్ తీసుకున్నది అక్కడ. ఇప్పుడు అమెరికాలో ఎంటెక్ కోసం వెళ్ళింది. ఒక పెద్ద అబ్బాయి మనవడేమో ఆర్కిటెక్ట్, ఆయన వాడు అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇది మా చిన్న సంసారం అండి. సంస్కృతి పాఠశాల ద్వారా ఒక 30 సంవత్సరాలు అయిందా? 30 పైన అయింది. 30 పైన అయింది. ఎంతమంది విద్యార్థులను తీర్చిదిద్దుంటారు చిత్రకారులుగా? మామూలుగా బొమ్మలు నేర్చుకునే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. బాగా సెటిల్ అయిన వాళ్ళు, డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు సంపాదించిన వాళ్ళు 30 మంది పైన ఉన్నారండి. అందరూ చక్కగా సెటిల్ అయినారు. మీరు నమ్మరు, ఒక గ్రామీణ మా హై స్కూల్లో క్లాస్ 4 కూతురు బిడ్డ, ఆవిడ విజయనగరం మున్సిపాలిటీకి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా వెళ్ళిందండి. మొన్న ఎప్పుడు వచ్చింది. ఏం చెప్పను సార్, వద్దంటే డబ్బులండి నాకు, నేను తీసుకోలేను. చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, మా ప్లాన్ అప్రూవ్ చేసి పెట్టండి, వద్దంటే డబ్బులు సార్. కానీ నా వల్ల కావటం లేదు సార్. అంటే వాళ్ళ క్యారెక్టర్ అలా డెవలప్ అయింది. ఎవరు పిల్లండి, క్లాస్ 4 ఎంప్లాయీ, హరిజన్ గైడ్, అటువంటి పిల్లలు అప్పటి నుంచి మొదలుపెట్టారండి. ఇప్పుడు చెప్పాను కదా, ఇక్కడ ఒక హ్యాండిక్యాప్డ్ బాయ్ ప్రొఫెసర్, నిఫ్ట్, ఆయన దగ్గర నిఫ్ట్లో డజన్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇప్పుడు ట్రైనింగ్ అవుతున్నారు. వాళ్ళంతా మా పిల్లలే కదండి. చెప్తున్నాను. అంటే ఇవన్నీ చేయడం ద్వారానే బాలబంధు అవార్డు వచ్చిందా? బాలబంధు ఎప్పుడో ఇచ్చారండి, చాలా కాలం అయింది. అప్పుడు మన చీఫ్ మినిస్టర్ గారు ఎవరు ఉండేవాళ్ళు, ఆయన తెలంగాణ రాయలసీమ ఆయన ఉండేవాడు, పెద్దగా ఎత్తుకుండేవాడు ఆయన. నీలం సంజయ్ రెడ్డి? సంజయ్ రెడ్డి. తర్వాత కోటరెడ్డి ఎవరో ఉండేవాళ్ళు ఆయన టైంలో ఇక్కడ బాలభవన్లో ఇచ్చారు. అది బాలబంధు అవార్డు. నేను ఎవరి దగ్గరని అడిగినాయి కదండి, వార్తలు వెళుతూ ఉండేవి, డీటెయిల్స్ అడిగేవాళ్ళు. అడిగితే ఇలా ఉన్న మెటీరియల్ పంపించేవాడిని. ఓహో నిజంగానే ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు, సర్వే చేసేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. అలా ఇంకోటి ఏంటంటే జాతీయ ఉత్తమ అధ్యాపకుడు, నేషనల్ అవార్డు ఫర్ టీచర్స్ 1980లో వచ్చింది. వన్ ఐ వాజ్ 40, నా వయసు అప్పుడు 40, యంగెస్ట్. అప్పుడు 40 ఏళ్లలో ఎవరికి ఎవరు, అది 55, 60 దాటిన తర్వాతే మామూలుగా వస్తాయి. ఆ సమయంలో అదృష్టం అలా కలిసి వచ్చిందంతే. ఈ పిల్లలకి బాగా చదువు, నిందాక చెప్పాను మీకు, పిల్లలకి ఎంత అదృష్టం కలిగిందో వాళ్ళ మూలంగా నాకు కూడా చాలా పెట్టారు. మీకు కూడా అదృష్టాన్ని. మీరు దేశ స్థాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు, అనేక ఆర్ట్ క్యాంపుల్లో పాల్గొన్నారు. వీటన్నిటికంటే అత్యున్నతంగా ఒక గొప్ప అవార్డు అందుకున్నారు. అది ఏ దేశంలో, ఏ పరిస్థితుల్లో? పోలాండ్లో ఒక అవార్డు ఉన్నదండి. అది సంవత్సరానికి ఒకళ్ళకు ఇద్దరికి ఇస్తూ ఉంటారు. జనరల్గా పోలాండ్లో అవార్డు రావడం అనేది అంత అది గొప్ప, అది కమ్యూనిస్టుల దేశం కదంటే త్వరగా రాదు అది. అయితే దానికి ఎవరి కోసం ఇస్తా, అది పిల్లలు రికమెండ్ చేయాలి, దాన్ని పెద్దవాళ్ళు రికమెండ్ చేస్తే రాదు, పిల్లలు రికమెండ్ చేయాలి. మా పిల్లలు చాలామంది ఇంతమంది ఉన్నారు,
అందులో ఒక సెట్ ఉన్నది. మా స్కూల్ విలేజ్లో గోల్కొండ స్కూల్ విద్యార్థులు ఒక సెట్ ఉన్నది. వాళ్ళు బాగా చదువుకున్న, అంటే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియము, తల్లిదండ్రులు కొంచెం హై పొజిషన్లో ఉన్నవాళ్ళు. అరే ఇది ఉన్నది కదా, మీ సార్కి మీరు ఎందుకు నామినేట్ చేయకూడదు అని చెప్పారు వాళ్ళ పెద్దవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ చెప్తే వీళ్ళు ఏం చేశారు, సార్ ఇదేదో ఉందంట కదా మీరు చూసారా అన్నాడు. నాకైతే తెలియదురా ఏదిరా అంటే తీసుకొచ్చారు వాళ్ళు. అది చూసి దట్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద స్మైల్. లక్షలాది మంది పిల్లల ముఖములో సంతోషాన్ని చిరునవ్వులు చెందించే తీసుకురాగలిగినటువంటి వాళ్ళకి ఆ అవార్డు ఇస్తారు. అంటే అందులో ఎవరున్నారండి, పాల్ గారు, మన దలైలామా గారు. మన దేశానికి మాత్రం చెందిన వాళ్ళు మాత్రం మన మదర్ తెరిసా గారు, ఆయన పేరేమి మన శంకర్ పిళ్ళై గారు. ఆయన లక్షల మంది పిల్లలకి చిల్డ్రన్స్ కాంపిటీషన్ అది పెట్టి అవార్డులు ఇచ్చేసి చేస్తాం. 3వ వాడిగా నాకు ఇచ్చారు. ఇప్పుడు ఓన్లీ వన్ లివింగ్ మ్యాన్, మిగిలిన ఇద్దరు పైకి వెళ్ళారు. తెరిసా గారు లేరు, శంకర్ పిళ్ళై గారు లేరు. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మరి ఓన్లీ వన్ మ్యాన్. ఈ మనుషులమైన భారత ప్రభుత్వం కూడా గుర్తించాలి కదా, ఎప్పుడో గుర్తించదు, పర్లేదు, ఇబ్బంది లేదు. అంటే వీటన్నిటికంటే కూడా ఆ అవార్డు చాలా గొప్పదండి. మదర్ తెరిసా పక్కన కూర్చోబెట్టారు, శంకర పిళ్ళై గారి పక్కన కూర్చోబెట్టారు అంటే, ఒక మామూలు బడిపంతుల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారంటే ఎంత అదృష్టం ఉండాలండి కదా. అంతకంటే ఏం కావాలండి లైఫ్లో. సరే ఇలా నడిచిపోతూ ఉందండి. అలాగే ఈ పిల్లలకి ఏదో చదువు చెప్పుకుంటూ ఉంటాం, విద్య నేర్పుతాం. నా పెయింటింగ్స్ నేను చేసుకుంటూ ఉంటాను. నా పెయింటింగ్స్ కూడా అనేక జాతీయ స్థాయి బహుమతులు వచ్చినాయి, ఉత్తమ బహుమతులు. అందులో ముఖ్యమైనది ఏంటంటే కాళిదాసు సమారోహం జరుగుతూ ఉంటుంది. మధ్యప్రదేశ్ లలిత కళా అకాడమీ వాళ్ళది కాళిదాసు సమోరహ్ అంటాం దాన్ని. అందులో ప్రతి సంవత్సరం ఒక ఎగ్జిబిషన్ పెడతారు. కాళిదాసు రచనల మీద పెయింటింగ్స్ చేయాలి. అప్పుడు ఋతు సంహారం అనే దాని మీద నేను చేశాను. 2 సార్లు చేస్తే రాలేదు, 3వసారి కూడా రాలేదు. 4th టైం నాకు టాప్ అవార్డు వచ్చింది. అప్పుడు ఇండో పాకిస్తాన్ యుద్ధం నడుస్తూ ఉంది. ఆ సంవత్సరం ఇవ్వాల, పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ ఇయర్ ఇచ్చారు. యుద్ధం అయిన తర్వాత ఇచ్చారు. దేశం మొత్తం మీద 4గురికి మాత్రం ఇచ్చారు. అందులో మనకు ఒకటి రావటం, చిత్రలేఖనంలో అది టాప్ అవార్డు అనమాట. అటువంటి రావటం కూడా ఏదో ఒక చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటివి ఎప్పుడప్పుడు ఎవరైనా అడుగుతూ ఉంటారు, నీ లైఫ్లో సంతోషకరమైన ఏమిటరా అంటే 2-3 చెప్తూ ఉంటాను ఇలాగా. మీలాంటి వాళ్ళు కూడా సంతోషపడుతూ ఉంటారు. బాధాకరమైన విషయాలు కూడా కొన్ని ఉంటాయి కదా మరి. బాధాకరం, అనుకున్నవి సాధించలేకపోవడం, లేదా ఏవైతే పిల్లలు ఒక స్థాయిలో అందుకుంటారనుకున్నాయి అందుకోలేని పరిస్థితుల్లోనూ అట్లాంటివి ఏమైనా ఉన్నాయి లైఫ్లో? కొన్ని ఇబ్బందులు లేకుండా ఉండవు కదా. లైఫ్ అంటేనే రకరకాలుగా ఉంటాయి కదా. ఉన్నాయి. అది నేను భగవంతుడిని నమ్ముతానండి, నమ్ముతాను. రోజు ప్రార్థన చేసుకుంటాను. ఎలాగంటే మిడ్నైట్లో మెలకు వస్తూ ఉంటుంది కదా, 2ంటికో 3ంటికో మెలకు వస్తుంది. అప్పుడు ఒక అరగంట నేను ప్రార్థన చేసుకుంటాను ప్రతిరోజు. 100కి 90 పాళ్ళు. ఏదో బడలిగా వచ్చినప్పుడు చెప్పలేం, కానీ లేకపోతే మిడ్నైట్లో మెలకు వచ్చేసి తెల్లవారు 2 గంటలకు 3 గంటలకు మెలకు వస్తే ఒక ½ అన్ అవర్, 40 మినిట్స్, ఒక్కోసారి 1 అవర్ ఆల్సో ప్రార్థన చేసుకుంటాను. చాలా అనిపిస్తుంది నాకు. అంతకంటే నేను గుళ్ళుకి గోపురాలకి వెళ్ళేది లేదు. ఎవ్రీ సాటర్డే దేవుడు పూజ చేసుకోండి, అంతవరకు. నేను హిందువునే కానీ ఫెనటిక్ని కాదు, అంతవరకు. మా పిల్లలు కూడా అలాగే హిందువులే కానీ ఫెనటిక్స్ కాదు. జెండాలు పట్టుకుని ఆర్ఎస్ఎస్ అని బీజేపీ ఇలాంటివి కాదు. మాకు పార్టీలతో గొడవ లేదు, ఏదో ఉన్న దాంట్లో. కరోనా కాలంలో ఒక మంచి చిత్రకారులతో, కరోనా సమయంలో కొన్ని ఆర్టిస్ట్కి కొన్ని బాధ్యతలు ఉంటాయండి. క్యాంపులు లాంటివి చేయించారు, రకరకాలుగా చిత్రాలు వేయించారు. కళాకారుడికి కానీ ఏ ప్రతి మానవుడికైనా కానీ మేము ఎక్కువ పోజులు కొడుతూ ఉంటాం కదా, కళాకారుడిని, కవిని, సందేశం చెప్తూ ఉంటాం కదా. మాకు కొంత బాధ్యత అనేది కూడా ఉండాలి. నేను గ్రో అవుతాను, నేను పెరిగిపోతాను, నేను గొప్పవాడిని, నేను అది సాధించాను, అది నాకైతే నచ్చదండి. మనకున్నటువంటి విద్య కానీ, మనకున్నటువంటి శక్తి కానీ, మనకున్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి చదువు కానీ
కొంతమందికి ఇతరులు కూడా ఉపయోగపడితే బాగుంటుంది అనేటువంటి ఆలోచన నాకు ఉన్నది. కరోనా వచ్చినప్పుడు మా దగ్గర ఏం ఫండ్స్ లేవు. ఆ రోజు నేను అడ్వాన్స్ చేసి తర్వాత ఇవి ఇచ్చారు. మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంత డబ్బులు ఇచ్చింది, ప్రింటింగ్ మెటీరియల్ వచ్చింది అనుకోను. 126 మంది ఆర్టిస్టుల్ని, ఆంధ్ర ఆర్టిస్టు, తెలంగాణ ఆర్టిస్ట్. నాకు ఇప్పటికీ మేము 60 ఏళ్ళు అయినా కానీ నేను ఆంధ్ర వాడిని. ఇక్కడ 60 మా ఏళ్ళు మా హైదరాబాద్లో ఆర్టిస్టులు ఉంటున్నా. తెలుగుడు ఆంధ్రోడు అంటే సర్లే ఏం పర్లేదు, అది గౌరవంగానే నేను ఫీల్ అవుతూ ఉంటాను. అక్కడికి వెళితే నువ్వు మా దగ్గరికి ఎందుకు వస్తావా, నువ్వు తెలంగాణోడివి, నువ్వు నో ఛాన్స్, నీకు అక్కడ ఓటు లేదు, మా దగ్గర ఓటు లేదు, నీకు ఇల్లు లేదు, ఏమీ లేదు, నువ్వు మాకే పంపలేదు, గోడు లేదు. సరే అయిపోయింది, పోలేండి, ఇబ్బంది లేదు. ఇందులో 126 మంది ఆర్టిస్టుల చేత కరోనా ఎఫెక్ట్ ఏంటి, దాన్ని ఏ రకంగా ఆ కరోనా నుంచి బయటికి రావచ్చు అనేటువంటి దాని మీద పెయింటింగ్స్ 126 పెయింటింగ్స్ ఉన్నాయి. 126 మంది చిత్రకారులు ఇందులో వేశారు. దీన్ని లక్కీగానో అన్లక్కీగా నాకు తెలియదు, కానీ ఒక ఆర్టిస్ట్ ఆ టైంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి సీఎం, మనకి సంబంధం ఉంది, ఒక చిత్రకారుడు భావం వేశాడు. దాన్ని టైటిల్ అప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుందిలే, తప్పేముంది, మనకు పార్టీ మీద అభిమానం ఉన్నా లేకపోయినా ఆయన వేశాడు కాబట్టి. మొన్న ఏదో ఒకటి చేయించాము, మా చంద్రబాబు నాయుడు గారి మీద ఫోటోలు వేశారు. ఆయన ఎవరి ప్రభుత్వం వస్తే వాళ్ళకి మన పార్టీలతో సంబంధం లేదు. ఈ మొత్తం మీద ఇప్పుడు మోడీ గారు దీపాలు వెలిగించండి అని ఒక చేశాడు కదా, ప్లేట్లు కొట్టమని చెప్పాడు కదా, చెప్పాడు, కొట్టించారు. అలాగే అది దానికి మెసేజ్ మన గవర్నర్ గారు కూడా మెసేజ్ ఇచ్చాడు, సంతోషపడ్డాడు పుస్తకం చూసి. ఇంకోటి కూడా ఉన్నది, ఇంకో పుస్తకం ఒకటి, అది స్వాతంత్ర సమరయోధులు మీద, స్వాతంత్ర స్ఫూర్తి తెలుగు దీప్తి. ఇందులో 133 మంది స్వాతంత్ర సమరయోధులు, 74 మంది ఆర్టిస్టులు. ఇటు మన సిద్దిపేట నుంచి కూడా ఒక ఆర్టిస్ట్ వేశాడు, పేరు చెప్తాను, రాజేందర్ కుమార్ ఎవరో ఉన్నారు అక్కడ. తెలంగాణ ఆర్టిస్టులు, ఆంధ్ర ఆర్టిస్టులు కలిపి 133 మంది స్వాతంత్ర సమరయోధుల పెయింటింగ్స్ ఉన్నాయి ఇందులో, డ్రాయింగ్స్. పాపం ఒక్క పిలుపు, నేను ఒక బుక్ ప్రింట్ చేయదలిచాను, మీరందరూ తలా 2 పెయింటింగ్స్ వేయమంటే 73 మంది, ఒక్కొక్కళ్ళు 1, ఒక్కొక్కళ్ళు 2, ఒక్కొక్కళ్ళు 3 ఇట్లా వేసి 73 పెయింటింగ్స్ ఇచ్చి 126 పెయింటింగ్స్ ఇది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రిలీజ్ చేశాడు అక్కడ వాళ్ళ రాజ్భవన్లో. ఇందులో ఈ పెయింటింగ్స్ ఎక్కడి నుంచి ఉన్నారండి, అల్లూరి సీతారామ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని సడ్డి తరిమల నాగిరెడ్డి దగ్గర నుంచి, పివి నరసింహారావు గారి దగ్గర నుంచి, కొండా లక్ష్మణ బాపూజీ గారు, ఈయనెవరు కాళోజీ, ఇలా మొత్తం అందరినీ తీసుకొచ్చి ఒక సంకలనం చేసి వీళ్ళందరికీ పంచిపెట్టిన, ఒక్కొక్కరు 2 కాపీలు ఇచ్చి పంపించిపెట్టాం. ఇది ఒక అచీవ్మెంట్ మాకు. మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా మీరు చిన్నపిల్లలతో అనేక చిత్రాలు వేయించి ఒక పుస్తకమే తయారు చేశారు. ఇలా చేయాలనే ఆలోచన, దాని వెనుక ఉన్న దృక్పథం ఏంటి? ఈ మహాత్మా గాంధీ అనేది చిన్నప్పటి నుంచి తెలిసిన పేరు. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు, 3 నెలలు 4 నెలలు ఆయన జైలుకి వెళ్ళి ఇచ్చినాడు. ఆయన లైఫ్లో కళ్ళెమ్మటి నీళ్లు పెట్టుకున్న రోజు ఒకే ఒక్కరోజు చూశానండి. నాకు అప్పుడు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. గాంధీ గారు చచ్చిపోయిన రోజు ఇంట్లో ఉండి కళ్ళ నీళ్ళు పెట్టుకోవటం ఆయనకి ఇబ్బంది అని ఎక్కడో బయట తూము మీద కూర్చుని ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఏంటి నాన్న అంటే, గాంధీ గారు చచ్చిపోయారా ఇవాళ, గాంధీ గారు చచ్చిపోయారా నాన్న, గాంధీ గారు చచ్చిపోయారా, అవునరా, అందుకని ఏడుస్తున్నావా, అవునరా. అలాగైందండి. అంటే మా నాన్నగారు గాంధీ గారి మీద ఉన్నటువంటి ప్రేమ మాకు ఏదో కొంత వాత్సల్యం ఉండేది. అప్పటి నుంచి కూడా గాంధీ గారు అంటే మాకు చాలా ప్రేమ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆయన ఫిలాసఫీ కొంత మనం తెలుసు కదా, 3 కోతులు, ఒక కోతి ఇలా చెప్పింది, ఇంకో కోతి ఇలా చెప్పింది, 3 కోతులు, ఆ సిద్ధాంతాలు ఉన్నాయి కదా, సింపుల్ సిద్ధాంతాలు. అవన్నిటి అప్పుడప్పుడు కదులుతూ ఉండే, మెదులుతూ ఉండేవి. గాంధీ గారు మరి 150 జయంతి వచ్చింది కాబట్టి మనం ఏదైనా చిన్న కార్యక్రమం చేస్తే బాగుంటుందని చేశాము. కొన్ని పెయింటింగ్స్ వచ్చినాయి, దేశాల నుంచి వచ్చినాయి. అవన్నీ ఒక బుక్ రూపంలో. ఏమండి, ఎన్ని దేశాల నుంచి వచ్చాయి? 9-10 దేశాల నుంచి వచ్చినాయి. లాట్వియా,
తర్వాత అర్జెంటీనా ఇలా ఇందులో ఉన్నాయి కొన్ని పెయింటింగ్స్ ఇందులో ప్రింట్ చేయటం జరిగింది. అయితే ఇంతకు ముందు 1997లో మన భారతదేశానికి 50 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక గాంధీ గారి మీద ఒక ఎగ్జిబిషన్ చేశామండి. 5,000 పెయింటింగ్స్ వచ్చినాయి. 5,000 పెయింటింగ్స్లో నుంచి 300 మంది పిల్లలకి స్వర్ణ పథకాలు ఇచ్చాం. గాంధీ గారి ఇమేజ్తో ప్రింట్ చేయించి కొత్త తయారు చేయించి ఇచ్చాము. అది కాకుండా ఒక 1000 మందికి ప్రశంస పత్రాలు ఇవ్వటం కూడా జరిగింది. అందులో నుంచి ఒక 150 పెయింటింగ్స్ తీసి ఒక మొబైల్ ఎగ్జిబిషన్ తయారు చేశాం. వివిధ ప్రాంతాలకు తీసుకువెళ్ళడానికి పాఠశాలల్లో చూపించారా? 116 పాఠశాలల్లో ఇటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్, మద్రాస్, ఢిల్లీ లలిత కళా అకాడమీ మొత్తం 116 స్థానాల్లో ప్రదర్శింపజేసి అక్కడ పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి చోట ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేసి పిల్లల చేత ఆ పిల్లలు అక్కడ ఉన్నటువంటి ప్రదర్శన చేసినటువంటి చిత్రాల్లో ఒక చిత్రాన్ని పెయింటింగ్ చేసి మధ్యాహ్నానికల్లా తయారు చేయటం, సాయంత్రం అయిన తర్వాత ఒక 50 మందికి అవార్డులు ఇవ్వటం, మిగిలిన వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్లు ఇవ్వటం. గాంధీ గారి సిద్ధాంతాలని, ఆయన లైఫ్ స్టైల్ని వేలాది మంది ప్రజలకి, పిల్లలకి ప్రచారం చేయడం జరిగింది. ఆ సందర్భంగా ప్రతి చోట అధ్యాపకులతో పాటు స్వాతంత్ర సమరయోధుల్ని సన్మానం చేయడం కూడా జరిగింది. అది ఒక లైఫ్లో మాకు ఒక గొప్ప యాక్టివిటీ అనిపించేది. ఎందుకంటే మహాత్మా గాంధీజీ జీవితాన్ని ఒక 2.5 లక్షల మంది పిల్లలకి ఈ 116 స్కూల్స్లో పాఠశాల విద్యార్థులకు చూపించగలిగాం, పరిచయం చేయగలిగాం. అదొక సంతోషంగా ఉండేది. ఇది రెండవ యాక్టివిటీ. 150 జన్మదినోత్సవం సందర్భంగా చేసింది. ఇది రెండవ యాక్టివిటీ. దీన్ని ఒక చక్కగా కంపైల్ చేసి ఒక చక్కని పుస్తకం ప్రింట్ చేసి దేశాలకి, మన దేశంలో ఉన్న పిల్లలకి పంచడం జరిగింది. ఇదొక మాకు చాలా ఆనందాన్ని కలిగించినటువంటి యాక్టివిటీ అండి. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత సమాజంలో ఏర్పడ్డ వివిధ విషాదకర సంఘటనలు, వాటి మీద పెయిన్ ఇన్ బ్లాక్ అని ఒక పుస్తకం తీశారు. అవునండి. ఇది ఈ చిత్రాలే ఇవన్నీ. బాధాకరమైన సంఘటనలన్నీ ఇందులో మీ చిత్రకళా ధోరణికి కొంత భిన్నంగా కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో ఆధునిక చిత్రాలు, రకరకాల చిత్రకళలు ఇందులో ప్రదర్శించారు. దీని నేపథ్యం ఏంటి? నేను హైదరాబాద్ వచ్చింది 1966, 1966. కొంచెం సెటిల్ అయ్యేసరికి 72, 73 వరకు నేను కొంతవరకు సెటిల్ కాగలిగాను. ఆ సందర్భంలో అనేక ప్రాంతాలు చూడటం జరిగింది. ఆ సమయంలో 2-3 యాజిటేషన్స్ జరిగినాయి. తెలంగాణ యాజిటేషన్, ప్రత్యేక తెలంగాణ కోసం ఒక యాజిటేషను. అనేక మంది విద్యార్థులు తొలి తెలంగాణ ఉద్యమం అంటారు. తొలి తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా విద్యార్థులు చాలామంది బాధపడిపోయినారు. ప్రతిరోజు వారానికి 2-3 రోజులు కర్ఫ్యూ ఉండేది. అంతేకాకుండా మత కలహాలు ఎక్కువగా ఉండేవి ఆ సమయంలో. ఈ రెండు మూలంగా అనేక బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండేవి. అవన్నీ కొంచెం మనసును కొంచెం కలత కలిగించే విధంగా ఉండేవి. అంతేకాకుండా చిన్న చిన్న గల్లీల్లో కూడా బీఫ్ షాపులు, మటన్ షాపులు వేలాడుతూ ఉండేవి. చూస్తానికి కొంచెం భీకరంగా అనిపించేవి. ఇవన్నీ కూడా నా మనసు మీద కొంచెం వర్కౌట్ చేసినాయి. దాన్ని ఏ రకంగానైనా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇదేమిటి, అబ్బా అయ్యో అదేమిటి అని అనిపించేది. అవన్నీ గుర్తుంచుకొని కొన్ని చిత్రాలు స్పీడ్ డ్రాయింగ్స్ చేయటం జరిగింది. ఆ స్పీడ్ డ్రాయింగ్స్లో ఈ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా చూపించడం జరిగింది. అవన్నీ కూడా 1970 ప్రాంతం, 80 ప్రాంతంలో జరిగినవి. దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని నేను ఒక పుస్తక రూపంగా తీసుకొచ్చాను. ఈ బుక్ని ఇంకా రిలీజ్ చేయలేదు. కొద్ది రోజులు రిలీజ్ చేస్తాను ఇక్కడ హైదరాబాద్లోను, అటు విజయవాడలో కూడా రిలీజ్ చేద్దామని ఉన్నది. అయితే ప్రతి పుస్తకంలో కూడా నాకు మా గురువు గారు, మా నాన్నగారు, మా అమ్మగారు ప్రతి పుస్తకం కూడా వీళ్ళ ముగ్గురికి నేను అంకితం చేస్తూ ఉంటాను. అది ఒక మా గురువు గారి మీద ఉన్నటువంటి ప్రేమ.
చూపించుకోవటం అన్నమాట. ఇది ఇందులో దాదాపు 100 పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా తెల్లడిల్లిపోతున్నటువంటి పాప, తల్లిదండ్రులు ఇబ్బంది పడిపోతూ ఉంటే తెల్లడిల్లిపోయేటువంటి పాప, తర్వాత ఇబ్బంది పడేటువంటి నాగరికులు, ఇలా రకరకాల బాధలన్నీ కూడా రకరకాల స్టైల్స్, స్పీడ్ డ్రాయింగ్స్, ఎక్కువ టైం తీసుకోకుండా ఒక ఒక గంటలో తయారయ్యేటువంటి పెయింటింగ్స్ అన్నీ ఇందులో సమకూర్చి, పెయిన్ ఇన్ బ్లాక్, నలుపులో బాధని నల్ల రంగుతో, ఇందులో రంగులు లేవు, నల్ల రంగులో ఉన్నటువంటి బాధను మనం చూపించడం జరిగింది. ఈ పుస్తకం కొద్ది రోజుల్లో రిలీజ్ చేయబడుతూ ఉంటుంది. మీరు స్వదాత్రి అని ఒక పుస్తకం తీశారు. ఇందులో మీ చిత్రాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీ చిత్రాల శైలులన్నీ ఇందులో ద్యోతకమవుతాయి. దీని గురించి ఏమైనా ప్రత్యేకత ఉందా? స్వధాత్రి అంటే మా భూమిని మనం ప్రేమించాలా, మా తల్లిదండ్రులను మనం ప్రేమించాలా, మా గురువును మనం ప్రేమించాలా, మా స్థలాన్ని మనం ప్రేమించాలా, అది దీని నిగూఢమైనటువంటి భావం. ఇందులో మన రాష్ట్రంలో, మన దేశంలో ఉన్నటువంటి ప్రతి అంశము టచ్ చేయబడింది. రైతు అనగా రైతు భార్య, పిల్లలు, మేకలు, అలాగే ఎక్కడ చూసినా ఇది బుద్ధుడు, గౌతమ బుద్ధుడు, ఆయన ప్రవచనాలు, ఇలా మనకు సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి మంచి కార్యక్రమాలన్నీ ఇందులో రూపొందించడం జరిగింది. అందులో కూడా కృష్ణుడు, హనుమంతుడు, తర్వాత ఇక్కడ మన దీపావళి పండుగ రోజున చక్కగా దీపాలు ఏ రకంగా మన పడతులు, లేడీస్ ఏ విధంగా అలంకరణ చేస్తారు, అన్ని చిత్రాలు కూడా గోరింటాకు పెట్టుకోవటం. ప్రతి చిత్రం కూడా మన భారతీయ, మన తెలుగు, మన తెలంగాణ, మన ఆంధ్ర సంస్కృతికి సంబంధించిన చిత్రాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ఎక్కడా పరకాయ ప్రవేశం లేదు. ఇతర దేశాల నుంచి మనం అద్దెకి తెచ్చుకున్నది లేదు. మన కుండలు చేసేవాళ్ళు ఉన్నారు, మన ఇస్త్రీ చేసేవాళ్ళు ఉన్నారు, మన గరుత్మంతుడు ఉన్నాడు, మన గణేశుడు ఉన్నాడు, మన హనుమంతుడు ఉన్నాడు, మన గోపాలకృష్ణుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. కానీ ఎంత హైందవ మతస్థులైనప్పటికీ కూడా మేము ఫెనటిక్స్ము కాదు, మత ప్రచారానికి కాదు, ఇది మన యొక్క భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి చిత్రాలు మాత్రం ఇందులో ఉన్నాయి. ఇది చేసినందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రముఖ రచయిత, ప్రముఖ విజ్ఞాని వాడ్రేవు మన చినవీరభద్రుడు గారు, ఆయన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, కొన్ని డజన్ల పుస్తకాలు రచించినటువంటి గొప్ప మేధావి, అత్యుత్తమ సద్గుణమైనటువంటి వ్యక్తి. ఆయన దీనికి ముందుబాటు రాశారు. అలాగే ఇంకా ఒకళ్ళిద్దరు కూడా తమ యొక్క భావాలను ఇందులో సమకూర్చారు. ఇది నాకు లైఫ్ ఒక అచీవ్మెంట్ లాగా నేను భావిస్తూ ఉంటాను. ఈ పుస్తకం మొన్న ఇక్కడనే మన హైదరాబాద్లోనే మన చిత్రమయ్యి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో రిలీజ్ చేయబడింది. మా మిత్రులందరికీ ఇవ్వడం జరిగింది. చాలా సంతోషపడ్డారు. ఇది నేను కూడా మీకు కూడా ఈ పుస్తకాన్ని ప్రజెంట్ చేయడానికి ఆనందంగా ఇస్తున్నాను. దయవుంచి స్వీకరించండి. ఇదండి బిఏ రెడ్డి గారి చిత్రకళా జీవితం. చిత్రమైన జీవితం కాదు, అందరికీ చిత్రాలు అందించిన జీవితం. చిత్రకళలో ఎందరినో తీర్చిదిద్దిన జీవితం, ఎందరినో దేశ విదేశాలలో గుర్తింపు తెచ్చి వారి కళకు రూపం తెచ్చిన గనులు. వారి మనకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు. త్వరలో మీ ముందుకు మరో ప్రముఖంతో రానున్నాం. రియల్ టాక్ విత్ ఏకే.